బెజవాడలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2160 టీఎంసీలు సౌత్లో పోయాయి. అట్లాగే మొత్తం గోదావరి డెల్టాలో 90.3 టీఎంసీలు వాడుకున్నారు. కృష్ణా డెల్టాలో 21.9 టీఎంసీలు మన ప్రాంతానికి వచ్చినాయి. అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో వాడుకుంది 90.3 టీఎంసీలు. కాబట్టి మనం మరొక్కసారి గోదావరి కృష్ణ ఎట్లయితే అనుసంధానం చేసుకున్నామో రేపు రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానం ఆవశ్యకత కూడా ఇవాళ కళ్ళ ముందు కనపడతా ఉంది. మన కళ్ళ ముందే 2160 టీఎంసీలు సౌత్లో పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాంతంలో ప్రతి రిజర్వాయర్లు కానీ మరి ప్రతి చెరువు కింద ఉన్న ఆయకట్టును కూడా కాపాడుకోవటానికి ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే పట్టిసీమ ద్వారా మనం ఈ 21 టీఎంసీని తీసుకురావటం వల్ల దెందులూరు నియోజకవర్గం, ఏలూరు ప్రాంతం, కృష్ణా డెల్టాలో 10 లక్షల ఎకరాలు పైగా ఈరోజు సాగయ్యాయంటే ఆనాడు పట్టిసీమ పంపుల ద్వారా నీరు వదలబట్టి ఏదైతే నారుమళ్ళకు కానీ తొలకరికి రైతులు సమాయత్తమై ఇవాళ 10 లక్షల ఎకరాల పైగా నీళ్లు పడ్డాయి. ఈ నీరు నారుమళ్ళు పడ్డాయి, పంట వేసుకున్నారు. ప్లస్ బ్యాలెన్స్ పంట కూడా ఇవాళ పొలాల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటికి పంపించుకొని అటు ప్రకాశం జిల్లాలోనూ కృష్ణా చివరి ప్రాంతాలు అవినిగడ్డ కానీ ఆ చివరి ప్రాంతాలు, అదేవిధంగా మరి గుంటూరు జిల్లాలో చివరి ప్రాంతాలు కూడా రైతులు ఈ వర్షాలకు కూడా మరి ఎప్పటికప్పుడు ఆ ఉన్న నీళ్లను కూడా పక్కకు పంపించి పంట వేసుకోవాలనే ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మరి నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కూడా రైతాంగం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. లెఫ్ట్ కెనాల్లో ఇంకా మంచినీళ్ళ కోసం ఎత్తుకునే పరిస్థితి ఉంది. నల్గొండ, ఖమ్మం, కృష్ణ ఈ 3 ప్రాంతాలకు కూడా ఈ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద లెఫ్ట్ కెనాల్ కింద మరి సాగునీరు తాగునీరుకి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గుంటూరు, ప్రకాశంలో ఉన్న పంటని బతికించుకోవడంతో పాటు మరి రైతులు ఆశగా నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర దగ్గర 526 అడుగుల్లో నాగార్జున సాగర్ కూడా నీళ్లున్నాయి. ఇంకా ఆశాభావంతో ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో. ఎందుకంటే మహారాష్ట్రలో, కర్ణాటకలో మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా డ్యాములన్నీ కూడా పేకల దాకా నీళ్లు పెట్టుకున్నారు. ఆల్మట్టి కానీ, నారాయణపూర్ కానీ, పైన కోయినా కానీ టోటల్ డ్యామ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నింపుకోవడం జరిగింది. అదేవిధంగా తుంగభద్రలో 100 టీఎంసీలకి ఈరోజు కూడా 40 టీఎంసీలు దాటి నీళ్లు రాని పరిస్థితి ఉంది. తుంగభద్ర ఇబ్బంది వస్తూ ఉంది. అట్లాగే ఇవాళ వచ్చే క్యాచ్మెంట్ కూడా భీమా కానీ లేకపోతే నారాయణపూర్ దగ్గర కొద్దిగా లెవెల్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలోనే నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వర్షపాతాలు ప్లస్ మహారాష్ట్రలో, కర్ణాటకలో ఎప్పటికప్పుడు పడే వర్షాలన్నీ కూడా సమాచారాన్ని మరి జలవనరుల శాఖ అధికారులు మీడియా ద్వారా ప్రజలకి, రైతాంగానికి కూడా తెలియజేస్తారు. అట్లాగే ఇవాళ 881.6 అడుగుల్లో శ్రీశైలం ఉంది. రాబోయే 2 రోజుల్లో ఎప్పుడు లెవెల్స్ వస్తే అప్పుడు శ్రీశైలం గేట్లకి ఎత్తివేత మీద కూడా అధికారులు కేఆర్ఎంబి అధికారులతో మాట్లాడి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలు, సలహాలు కూడా ఎప్పటికప్పుడు పై ప్రాంతాల నుంచి ఎలా వస్తుంది అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు మా ఇంజనీరింగ్ చీఫ్, తెలంగాణ ప్రాంత అధికారులు, కేఆర్ఎంబి అధికారులు ప్లస్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ గైడ్లైన్స్ ఇస్తూ ఉంది, ఐఎండి సమాచారం 3 రాష్ట్రాల్లో ఈ నీటి వర్షపాతాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకొని ఆ ఉన్న నీళ్ళని 70-80 వేలు ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. పవర్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకొని ఆ నీళ్ళని జాగ్రత్తగా నాగార్జున సాగర్ ఆయకట్లో, నాగార్జున సాగర్ డ్యాంలో నిలబెడతా ఉన్నారు. కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. చూడండి, వాళ్ళ పెద్ద ఎత్తున వర్షపాతం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా చూస్తే 533 mm వర్షపాతం పడాలి. ఏది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. కానీ ఈరోజు కూడా 525.9 mm పడింది. అంటే ఇంకా
-2.4% ఇవాళ కూడా ఈ వర్షపాతం తక్కువ నమోదైంది. అదేవిధంగా ఇవాళ 670 మండలాల్లో 148 మండలాల్లో అధికంగా వర్షపాతం పడింది. 333 మండలాల్లో సాధారణంగా పడింది. అదేవిధంగా 172 మండలాల్లో ఇంకా తక్కువగా వర్షపాతం నమోదైంది. 17 మండలాల్లో అతి తక్కువగా వర్షాలు నమోదైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ పరిస్థితిలో కూడా రైతాంగం ధైర్యంగా, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న కార్యక్రమాలు కానీ, మరి ప్రభుత్వం చేస్తా ఉన్న మరి వ్యవసాయం మీద పెడతా ఉన్న దృష్టి కానివ్వండి. ఇవాళ రైతాంగం సుమారు 40 లక్షల హెక్టార్లలో 1 కోటి ఎకరాల్లో పంటేసి